మా పక్కన కన్సోల్ ఉండే 12 లైన్స్ ఉండే ఉదయ్ కిరణ్ వచ్చి అంటే దద్దరిల్లిపోయి దద్దడని అంత ఫ్యాన్ ఫాలోయింగ్. అలాంటి మనిషి శ్రీరాము ఆ సినిమా వచ్చే టైంకి, అదే మళ్ళీ నేను జెమినీ టీవీలో ఇంటర్వ్యూ చేసినప్పుడు వచ్చి కూర్చున్నప్పుడు, ఎందుకు ఇలా అయిపోతుంది, ఎందుకు తాగుతున్నావు అంటే అలవాటైపోయింది. చెప్పడు అసలు, మనిషి బాధలు కూడా చెప్పుకోడు, బయటికి చెప్పడు. మాకైనా కనీసం షేర్ చేసుకోండి అంటే అదే సరే, యువర్ దేర్, మీ ఒక ఫ్రెండ్గా, ఒక మంచి సపోర్ట్ సిస్టమ్గా యువర్ దేర్, ఓకే. నేను ఇది కాంట్రవర్షియలే కావచ్చు కాక, ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ దిస్. ఆయన పోయినప్పుడు పక్కన ఉండలేని నా అనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో మనసంతా నువ్వే సినిమా రిలీజ్ అవుతుంది, మీరు తప్పకుండా చూడండి అని ఆయన వాళ్ళే చాలా ఇదిగా ప్రమోట్ చేస్తున్నారు. నాకు అది చాలా హాస్యాస్పదం అనిపించింది శేఖర్ గారు. పోన్లేండి, ఇప్పటికైనా రియలైజ్ అయ్యారు అని అనిపిస్తుంది నాకు. ఏం అవుతుంది సార్ రియలైజ్ అయ్యి ఇన్నేళ్ల తర్వాత? అంటే బతుకున్నప్పుడు చేయలేదు ఎట్లాగో, కనీసం చనిపోయినప్పుడైనా ఆ మనిషికి గౌరవం. వాట్ ఈస్ దేర్ ఇన్ని ఇయర్స్ తర్వాత రిలీజ్ చేసిన ఎవరైతే సంబంధిత ప్రొడ్యూసర్స్ ఎవరైతే తీసుకొని అంత 4K చేసి రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకి జరుగుతుంది. ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉన్న ఇప్పటికీ అందరూ ఉన్న వాళ్ళకి తద్వారా మళ్ళీ అవకాశాలు రావచ్చు. ఇవన్నీ మంచిగా జరుగుతాయి. కానీ ఆయన్ని తిరిగి తీసుకురాలేము, బట్ ఆయన పరువును తీసుకొస్తున్నాం. రెస్పెక్ట్ ఫర్ హిమ్, హ్యూజ్ రెస్పెక్ట్, మామూలు కాదు. మంచి టాలెంట్. అంటే ఓన్లీ స్టార్స్ కొడుకులు మాత్రమే స్టార్స్ అయ్యే టైంలో మళ్ళీ ఒక చిరంజీవి లాగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చి అతి తక్కువ కాలంలో, చిరంజీవి గారు రావడానికి కూడా చాలా ఏళ్ళు పట్టింది, కానీ ఈయన బ్యాక్ టు బ్యాక్ విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ టైంలో చెయ్యొచ్చు అని చెప్పి ప్రూవ్ చేసిన గ్రేట్ మనిషి. నీలో టాలెంట్ ఉంటే నిన్ను ఆపేదేవాడు అనడానికి ఎగ్జాంపుల్ ఉదయ్ కిరణ్. చాలామందికి ఇన్స్పిరేషన్. ఇవాళ ఆయనే ఆగిపోయాడు. ఇంకా దానికి ఏం చెప్తామమ్మా, అది నేను అగైన్ మనిషి కొంచెం అమాయకుడు. అది అలా కాకుండా ఉండుంటే, కొంచెం తెలివిగా ఉండున్నా కూడా మనిషి. మీరు చెప్పినట్టు ఇదంతా లైఫ్ లెసన్. ఎవరి స్థాయిలో వాళ్ళకి ఒక సక్సెస్ వస్తుంది, ఒక గ్యాప్ వస్తుంది. ఇంట్లో ఉండే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకు కూడా ఒక చిన్న కీచులు ఆ టైంలో ఒక్కసారి ప్రాణం విడిస్తే పీడాబోతుంది అని అనిపిస్తుంది సార్. కానీ అప్పుడే మనం ఆగాల్సింది అనేది ఈ డిస్కషన్ మనందరికీ ఒక గుణపాఠం కావాలి. వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఎన్కాష్ ఎనీబడీస్ ఇష్యూ ఆర్ లైఫ్ ఆర్ ప్రాబ్లమ్ ఆర్ యాంగ్విష్. దాని నుంచి మనం మళ్ళా ఏం నేర్చుకోవాలి అనేది ఇప్పుడు గుణపాఠంగా చెప్పుకుంటున్నాం. దయచేసి ద పర్పస్ ఆఫ్ దిస్ ఇంటరాక్షన్ అర్థం చేసుకోండి. అపార్థం చేసుకుంటే ఇంకా మీ విద్వత్తుకే వదిలేస్తున్నాం మీ కామెంట్స్. థ్యాంక్ యూ. నేనైతే ఒకటే చెప్తాను, చెప్పండి. భార్యాభర్తల రిలేషన్లో ఎప్పుడైనా సరే జనరల్గా భర్త మెయిన్ లీడ్ తీసుకుంటాడు, అంతా చూసుకుంటుంటాడు. ఏదన్నా ఈ భర్తకి కొన్నిసార్లు తను చూసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఇదివరకు ఇట్లా కాదు కదా, ఇప్పుడు మహిళలు అన్ని రకాల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్నాళ్ళు అట్లీస్ట్ మీరు అతనికి తోడుగా ఉండి అతన్ని కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు మగాడికి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అటువంటి సిచ్యువేషన్లో చిన్న మాటలు కూడా చాలా పెద్దగా కనిపిస్తాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఉదయ్ కిరణ్ మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఉదయ్ కిరణ్ లేకపోతే మేరీ కామ్ నుంచి కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే బతికున్నన్నాళ్ళు మనల్ని చూసుకున్నన్నాళ్ళు ఓకే, బట్ ఎప్పుడైతే పనికిరాడనుకుంటే పక్కన పడేయడం అనేది కరెక్ట్ కాదు. ఏరు దాటాక తెప్పతగిలేయడం అనే యాటిట్యూడ్ ఈజ్ వెరీ రాంగ్. సో కనీసం భార్యాభర్తల రిలేషన్ కాకపోయినా గ్రాటిట్యూడ్ అయినా ఉండాలి. మనల్ని ఎన్నాళ్ళు చూసుకున్నాడు కదా అనే ఇదైనా ఉండాలి. అండ్ ఇంకొకటి, మగవాళ్ళు కూడా ఇదివరకులాగా ఆలోచించకండి. మారిన సొసైటీని చూడండి. పురుషుడే పోషించాలని లేదు. భార్య సంపాదన మీద బతకడం తప్పు కూడా కాదు, అది ఏమీ నేరం ఘోరం కూడా కాదు. అప్పుడప్పుడు అవుతుంటాయి. టేక్ యువర్ టైం, గెట్ బ్యాక్, బౌన్స్ బ్యాక్, అంతే. వండర్ఫుల్, వెల్ సెడ్ సార్. నిజంగా అంటే మీరు అందరికీ ఆణిముత్యం. స్పెసిఫిక్ వాళ్ళు ఏదో రైమింగ్లో రాశారు కానీ వెరీ నైస్. ప్లీజ్ కీప్ ఇన్స్పైరింగ్ అస్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం శేఖర్ గారు.